ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మ? విజయ నిర్మల. ఏం చేస్తుంటారమ్మ? ప్రైవేట్ టీచర్ నేను. గ్రామం, మండలం? వరంగల్ జిల్లా అండి మాది, వంచనగిరి గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే పేద ప్రజలకి సన్న బియ్యం ఇవ్వడమే కానీ, ఇక్కడ ఫ్రీ బస్సు కానీ, ఇంకా తర్వాత మన ధరణి వాటిలలో భూ చట్టాలన్నీ తీసుకురావడం కానీ ప్రజలందరికీ కూడా ఇది ప్రజలందరికీ నచ్చే పాలన అని చెప్పొచ్చు. ఇది ఇంకేం చెప్పాలి, కరెంటు కానీ ఫ్రీ గ్యాస్ కానీ పేద ప్రజలందరినీ కూడా అభివృద్ధి చేయడానికి తోడ్పడుతున్న ప్రభుత్వం అని చెప్పొచ్చు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన అంతా కుటుంబ పాలన, ఒక మాటలో చెప్పాలంటే హిట్లర్ పాలన అది. ఏమైనా వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్పితే కనుక ఏకపక్షంగా ఏమైనా నిర్ణయాలు తీసుకొని పరిపాలించింది కానీ ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏం పరిపాలించలేదని చెప్పొచ్చు. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటరమణ. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం. గ్రామం, మండలం? గ్రామం కోదాడ, మండలం కోదాడే, జిల్లా సూర్యాపేట జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చిన్న కుటుంబాలకు మంచిగానే సన్నబియ్యం, తర్వాత భూభారత్ ఇవన్నీ వచ్చినాయి. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ రైతు బంధు వేసాడు కానీ వాళ్ళ కుటుంబ పాలనే వాళ్ళ వరకే చూసుకున్నారు, వేరే వాళ్ళని చూడలేదు. అది విషయం అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం చెప్పట్లేదు. కుటుంబ పాలన వాళ్ళది, వేరే ఇతరులను ఎవరిని పట్టించుకోలేదు. వాళ్ళ అల్లుడు, బిడ్డ, కొడుకు, ఈయంకుడు వాళ్ళ పాలనే. అది కాంగ్రెస్ పాలన బాగుంది. ఆయన మొత్తం ఖాళీ చేసిపోయాడు, డబ్బులు ఒక్క రూపాయి కూడా లేదు. ఈయన తిప్పల పడుతుడు పాపం రేవంత్ రెడ్డి గారు. అది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే. చెప్పండి. మీ పేరు సార్? రాజేష్. ఏం చేస్తుంటారు? నేను సర్వీస్ మేనేజర్. గ్రామం, మండలం? మిరియాల, నూతనకల్ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నైస్, సూపర్, బాగుంది. ఏంది ఫ్రీ బస్ ఇచ్చిండు, ఇంకేం కావాలి? ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇస్తుండు. ముద్దవలసిన వాళ్ళకి అంటే రిచ్ కిడ్స్కి కావాల్సింది కాదు కదా ప్రభుత్వం. మేము పేదోళ్ళని ఆదుకునేది ప్రభుత్వం. ఫ్రీ బస్సు ఇప్పుడు పేదోళ్ళు ఛార్జీకి లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కోసం ఉపయోగపడ్డట్టే కదా. ఇంకేం కావాలి అంతకంటే? మంచి ప్రభుత్వం. ఇప్పుడు ఇంతకుముందు రైతు బంధు అని ఇచ్చాడు కేసీఆర్ గారు. ఆ రైతు బంధు ఎందుకు? ఇప్పుడు 20 ఎకరాల ఉన్నకి 4 లక్షలు పోతాయి. అవి ఏమిటికి 4 లక్షలు? అవసరం లేదు కదా. ఇప్పుడు మనకు పేదోడిని ఆదుకునేది కావాలి కాబట్టి ఇప్పుడు పేదోనికి ఏంది, ఇప్పుడు ఫ్రీ బస్, పేదోనికి భూమి ఉండదు ఫస్ట్. ఆయనకి పేదోనికి ఏ విధంగా ఉపయోగపడినట్టే కదా. ఇప్పుడు పేదోనికి ఏమైంది, బస్సు, ఇప్పుడు పేదోడు బస్సులోనే తిరుగుతాడు కదా, బస్సు కాబట్టి బస్సు ఉపయోగపడుతుంది. ఇంకేం కావాలి? అడుగు చుట్టా. నైస్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. మీ పేరు సార్? మా రోజు బక్కయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను జమాలజిస్టు, రాళ్ళ వ్యాపారం చేస్తుంటా. మాకు తెలంగాణ ఉద్యమకారులకు ఒక మాట ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు, అది చేయాలి, అమలు చేయాలని మా కోరిక. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ సవ్యంగానే ఉన్నాయి. మా తెలంగాణ ఉద్యమాలకు 250 గజాల జాగిస్తా అన్నాడు. నెలకు ఇంత పింఛన్ లెక్క ఏర్పాటు చేసి ఉద్యమకారుల గుర్తింపుకై అతడు మాకు మాట ఇచ్చిండు. మేనిఫెస్టోలు ఉంది, అదొకటి అమలు చేయాలని కోరుకుంటున్నాం. అంతేనాడు. ధన్యవాదాలు. అంతే. మీ పేరమ్మా? ఎల్లమ్మా. ఏం చేస్తుంటారమ్మా? పండ్ల వ్యాపారం. గ్రామం, మండలం? నకరకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇద్దరు ఒక తిరిగినే ఉంది. ఏమేమి ఆయన ఏడ్చింది ఏముంది, ఈయన ఏడ్చింది ఏముంది. చదువుకున్న పోరగాళ్ళు నష్టపోతున్నారు. ఓడు వచ్చినా ఆలపాటలు నింపుకుంటాడు, అంతే ఉంది. మరి ఏముంది, ఇల్లు పెట్టి కోట్లు పెట్టి చదివిస్తే ఇలా పోరగాళ్ళు అన్యాయం అయ్యారు. ఈయన వచ్చేం ఆలపాటలు నింపుకుంటే కానీ మాకైతే పెడతాడు ఓడలేడుగా, అంతే మరి ఏముంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రఫీ. ఏం చేస్తుంటారు సార్?
మెకానిక్. గ్రామం మండలం. గ్రామం వంతడపల, మండలం నర్సంలపేట, మహబూబాద్ డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది కొంతవరకు. ఏ విధంగా? కొద్ది రైతు బంధు కానీ రైతు బంధు వాళ్ళే అన్ని బాగానే ఉన్నాయి. రైతు బంధు ఒకటి వాళ్ళే మిగతా అన్నీ బాగున్నాయి అంటారు. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నీ కూడా బాగానే ఉండే. కానీ ఎక్కువ 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 భూములకి ఎక్కువ డబ్బులు ఇచ్చిండు, కొద్ది వృధా అయింది అంతే. ఏంటి థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నాగరాజ్ యాదవ్. ఏం చేస్తుంటారు సార్? నేనే సెల్ఫ్ ఎంప్లాయ్. గ్రామం మండలం. గుడివాడ, కేదిపల్లి మండలం, నల్గొండ జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదే బాగుంది. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిండు, రైతు బంధు వచ్చింది, అన్నీ బాగుంది. ఇల్లు ఇస్తున్నాడు. అదే. ఆయన వచ్చి ఇప్పుడే కదా, సంవత్సరంన్నర అయింది కదా, చూద్దాం. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా, చూద్దాం. ఆయన 10 సంవత్సరాలు చేసింది ఏం లేదు, ఈయన సంవత్సరంన్నర అవుతుంది కదా, చూద్దాం. ఈయనది కూడా చూద్దాం. ఆయనకు అవకాశం ఇచ్చిండు 2 సార్లు, ఈయనకు ఇద్దాం. ఒకసారి ఇచ్చినాం కదా, చూద్దాం. కొద్దిగా టైం పడుతుంది కదా ఏదైనా కావాలంటే. ఎమ్మటే కాదుగా, ఆయన రాగానే కూడా ఆయన మాత్రం చేసింది ఏమో సంవత్సరంన్నరలా ఏం చేయలేక ఆయన కూడా. అదే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అభిప్రాయం ఉంది, రూపాయి తీసుకున్నాడు, 70 పైసలు 60 పైసలు ఇచ్చినాడు, అంతే. అంతే. మిషన్ భగీరథ ఏముంది, మిషన్ కాకతీయ ఏమైంది తెలుస్తుంది కదా. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 ఎకరాల భూమి ఏం లేదుగా. ఏమైనా కనబడుతున్నాయా? ఇండ్లు కనబడుతున్నాయా? 10 సంవత్సరాలు ఆయన చేసింది ఏముంది. నిర్ణయాలు వచ్చిన ఇండ్లు డబ్బులు ఇస్తున్నాడు, 1 లక్ష రూపాయలు. 5 లక్షలు అన్నాడు, 1 లక్ష రూపాయలు ఇస్తుండు. పడతాయి ఆయన కూడా. థ్యాంక్ యూ సార్.